రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీ నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు స్థానిక కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నేడు ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రధానంగా విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచారని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం కేవలం దోచుకో అన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం కొంతైనా లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తే వాటిని అమలు కాకుండా అడ్డుకుంటూ పీపీపీ విధానానికి తెరలేపడం దుర్మార్గమైన చర్యలని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేసేందుకు 1,000,000 సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. 1,000,000 సంతకాల సేకరణ లేఖలను రాష్ట్ర గవర్నర్కు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అందజేసి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ భాషా, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా వైసీపీ సెక్రటరీ హరి, కౌన్సిలర్స్ కృష్ణమోహన్, మేస చంద్రశేఖర్ రెడ్డి, కలాం బాషా, చింపింగ్ బాషిద్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్, మునయ్య, సాయిరాం రెడ్డి, జాకిర్ హుసేన్, రహమతుల్లా, ఎద్దు రవి, జిల్లా సెక్రటరీ అశోక్ రెడ్డి, పార్దుడు, పైలట్, కుమ్మరి రాముడు, శంకర్ నాయక్, సితారా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కష్టాలు గవర్నర్కు తెలపడం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం జగనన్న గారు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు అన్ని ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరము వైఎస్ఆర్సీపీ సామాజికం అందరికీ తెలుపుతుందని చెప్పుకుంటూ మరొకసారి నేను అందరికీ విన్నవించుకునేది ఏమంటే 28వ తేదీ జరుగుతున్నటువంటి ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. నమస్కారం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉద్యమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన భారీ ఎత్తున ప్రజా ఉద్యమం పేరుతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దానికి లో భాగంగానే ఈరోజు పోస్టర్ లాంచింగ్ కానీ చేయడం జరిగింది. ప్రజలందరూ ఏదైతే జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యకి, వైద్యానికి పెద్దపీట వేస్తూ గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మెడికల్ కాలేజు మనకు తీసుకురావడం జరిగింది. దీనివల్ల పిల్లల భవిష్యత్తే కాకుండా మనకు మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తూ ప్రజలందరికీ మేలు జరిగే కార్యక్రమం మన జగనన్న చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం మాయమాటలు మనందరికీ తెలుసు. వాళ్ళందరికీ అనుభవం మాయమాటలు చెప్పి ప్రజల్ని మగ్గపరిచే కార్యక్రమం ఎప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి మన ప్రజలతో
ఆటలాడుకునేలా చేయాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమించడం జరిగింది. ప్రజలందరూ దీంట్లో భాగస్వామి కావాలని, అలాగే కోటి సంతకాల సేకరణ కానీ చేస్తూ ఏదంటే ప్రైవేటీకరణకి ఫుల్ స్టాప్ పెట్టాలి, అందరి మద్దతు కావాలని చెప్పి సంతకాలు సేకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తుని కాపాడుకోవాల్సిందిగా మీరందరూ స్వచ్ఛందంగా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. ఆ హాస్పిటల్ ఉంది అంటే దాంట్లో దాదాపుగా 250 నుంచి 500 వరకు పడకలు ఉన్నటువంటి మనకు సౌకర్యం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. అక్కడ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఒక హాస్పిటల్ అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేనటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సౌకర్యాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలను మనం పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కేవలము ఒక వైద్య విద్య గురించే కాకుండా మనకు జరిగేటువంటి వైద్య సహాయాన్ని కూడా మనము కోల్పోతున్నామనేటువంటి విషయాన్ని గుర్తించి దీన్ని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సహాయ సహకారాలను కోరుతూ మీకు మేము అండదండలుగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా విరివిగా రేపు 28వ తారీఖున స్వచ్ఛందంగా పాల్గొని మనకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించకపోతే రాబోయేటువంటి కాలంలో మనం ఎంత మొత్తుకున్నా కూడా ఈ పోగొట్టుకున్నటువంటి ఈ సౌకర్యాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేమనేటువంటి విషయాన్ని మీరు గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యపరంగా అదేవిధంగా వైద్య విద్యాపరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. మిగతా 12 కాలేజీలు కూడా మరి నిర్మాణంలో ఉన్న సందర్భంగా మరి ప్రస్తుత గవర్నమెంటు మరి పీపీపీ విధానంలో మరి ప్రైవేటైజేషన్ చేసేదానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేట్ పరం చేయకూడదు, ఈ పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు కానీ హాస్పిటల్స్ కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు కూడా మరి రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఈ నెల 28వ తేదీన ర్యాలీగా పోయేదానికి ప్రజా ఉద్యమం పేరుతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీనికి మద్దతు ఇచ్చి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు.